మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శరత్ చంద్ర భూమిని దత్తత తీసుకోవడానికి ఇక మొత్తం కార్యక్రమం అంతా పూర్తి చేస్తూ ఉంటారు. భూమి చేతిలో తమలపాకులో పాలు పోసి దత్తత పూర్తి చేద్దామని తమలపాకుతో పాలు పోయిపోతూ ఉంటారు. అప్పుడే అపూర్వకి ఫోన్ వస్తుంది. భూమి శరత్ చంద్ర ఏమో చాలా సంతోషపడుతూ పాలు పోసుకోవడానికి రెడీగా ఉంటారు. అప్పుడే అపూర్వ ఏంటి నక్షత్ర హాస్పిటల్లో ఉందా, సీరియస్గా ఉందా అని మాట్లాడుతూ ఉంటుంది. శరత్ చంద్ర భూమి కృష్ణప్రసాద్ అందరూ కూడా షాక్ అయ్యి అపూర్వ వైపే చూస్తూ ఉంటారు. అవును, నేను మీకు చెప్తుంటే అర్థం కావటం లేదా, మీ కూతురు నక్షత్ర ఇక్కడ హాస్పిటల్లో ఉంది అని హాస్పిటల్ పేరు చెప్తూ అడ్రస్ చెప్తూ ఉంటాడు గగన్. ఇప్పుడే వస్తున్నామని అపూర్వ ఫోన్ కట్ చేసి బయటకు వస్తూ ఉంటుంది. ఏమైంది అపూర్వ అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటే, బావా మన నక్షత్ర సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉందంట బావా, చావుతో పోరాడుతుందంట బావా అని అపూర్వ అంటుంది. వెంటనే దత్తత కార్యక్రమం ఆపేస్తారు. అపూర్వ వెళ్దాం అని నక్షత్ర కోసం అని శరత్ చంద్ర అయితే అపూర్వ చేపట్టుకొని తీసుకెళ్తుంటాడు. భూమి పీటలపై కూర్చొని ఉంటుంది. భూమిని ఏమాత్రం కూడా పట్టించుకోరు. శరత్చంద్ర అయితే నక్షత్ర కోసం అపూర్వ చేపట్టుకొని వెళ్తూ ఉంటాడు. భూమి అయితే ఇది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. గగన్కి వాళ్ళకి విషయం చెప్పేశాను, కాసేపట్లో వస్తున్నారు అని చందుతో అంటాడు. అప్పుడే అపూర్వ శరత్చంద్ర గోరింటాకు పిన్ని ఐసీయూలో ఉన్న నక్షత్ర వైపు చూస్తూ అపూర్వ గుండెలు పట్టుకొని మరి ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ గగన్ దగ్గరికి వస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. శరత్చంద్ర అయితే రే గగన్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు నా కూతురు నక్షత్రాన్ని చంపాలని చూసావు అని శరత్చంద్ర గట్టిగా అరుస్తూ కోప్పడుతుంటే, అది కాదు బావా అని అపూర్వ, అసలు నేను చెప్పేది వినండి అని గగన్ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడే భూమి కూడా అక్కడికి వస్తుంది. రే గగన్గా నువ్వు నా కూతుర్ని చంపాలని చూసావు, నిన్ను అస్సలు వదిలిపెట్టనురా అని శరత్చంద్ర గగన్ చెప్పే మాటలు పట్టించుకోకుండా గగన్ చెంప పగలగొడతాడు. నేను చెప్పేది వినండి అని గగన్ ఎంత చెప్తున్నా, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అని గగన్ షట్టు పట్టుకొని గగన్ చెంప పగలగొడుతూ ఉంటాడు. నేను ఇలా కాదురా, నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్నావు కదా, నువ్వు ప్రాణాలతో ఉండకూడదురా అని కాంపౌండర్ అక్కడ కత్తులు పట్టుకు వెళ్తూ ఉంటాడు. ఒక కత్తి తీసుకొచ్చి గగన్ దగ్గరికి వచ్చి గగన్ని పొడవపడుతూ ఉంటాడు. ఆగండి అని భూమి, చరణ్, అపూర్వ అందరూ కూడా షాక్ అయ్యి చెప్తూ ఉన్నా శరత్చంద్ర అయితే పట్టించుకోకుండా పొడవబోతూ ఉంటాడు. చందు కూడా మధ్యలో అడ్డుకుంటూ ఉంటాడు. అందరినీ తోసేసి శరత్చంద్ర పొడవబోతూ ఉంటాడు. ఆ కత్తిని గగన్ అడ్డుపట్టుకుంటాడు.